హాయ్! దిస్ ఈజ్ షాలిని. ఈరోజు రివ్యూ వచ్చేసి 'లిటిల్ హార్ట్స్'. ఈ మూవీ నేను మెయిన్‌గా చూడడానికి రీజన్ వచ్చేసి ఈటీవీ విన్ వాళ్ళు. వాళ్ళు ఏది పట్టుకున్నా గూడా బ్లాక్ బస్టర్ అయిపోతదండి. అది వెబ్ సీరీస్ గానీ, మూవీస్ గానీ ఏదైనా గూడా ఫీల్ గుడ్ మూవీస్ ఉంటాయి. నాకు స్పెషల్‌గా ఈటీవీ విన్ వాళ్ళ చాయిస్ అంటే చాలా ఇష్టము. అండ్ ఇక్కడ హీరో వచ్చేసి 'మౌలి'. 2 ఇయర్స్ నుంచి తను ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ఫేమస్ అయ్యాడు. అండ్ తన రీల్స్ అన్ని ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యేలాగా ఉంటాయి. ఇతన్ని 2 అవర్స్ హీరోలాగా చూడాలి అంటే కష్టమే అనుకుంటారేమో. కానీ కామెడీ మూవీ కాబట్టి ఈజీగా చూసేయొచ్చు. ఇదేం కొత్త స్టోరీ ఏమీ కాదు. ఔట్ ఆఫ్ బాక్స్ అస్సలే కాదు. మనం ఆల్రెడీ 'కొత్త బంగారం లోకం' చూసిందే. 'కొత్త బంగారు లోకం' అంత సీరియస్ నోట్ కాదు. అండ్ టిపికల్ లవ్ స్టోరీ అసలే కాదండి. అంటే నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ అనేసుకోండి. మన హీరోకి అంత చదువైతే ఎక్కదు. సో, ఎంసెట్‌లో క్వాలిఫైడ్ కూడా కాదు. తనతో పాటు తన ఫ్రెండ్ కూడా కాదు. సో, వీళ్ళ పేరెంట్స్ అయితే డిసైడ్ అయిపోతారు. వీళ్ళని కోచింగ్‌లో వేయాల్సిందే అనేసి. సో, ఈ ఇద్దరు రత్నాలనైతే కోచింగ్‌లో అయితే జాయిన్ చేసేస్తారు. అక్కడే హీరోయిన్ కూడా వీళ్ళని మీట్ అవుతుంది. తను ఇంకొక రత్నం ఉంటది. ఏకంగా జాతి రత్నమే. ఇద్దరివి సీన్స్ అయితే ట్యూషన్‌లో అన్నీ బావుంటాయండి. అంటే కామెడీ అయిన డైరెక్టర్ అయితే బాగా రాసుకున్నాడు. ఎక్కడెక్కడ కామెడీ అయితే. ఎక్కడ బోరింగ్ అనేది రాలేదు. అండ్ ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేసి హీరో పేరెంట్స్ అండ్ హీరో బ్రదరు అండ్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ గూడా అండ్ ఎస్పెషల్లీ హీరో ఫ్రెండ్ అందరూ కామెడీ అయితే చింపేశారు. నాకు బాగా నచ్చింది 'రాజు కనకాల' ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఉండడం అయితే చాలా సర్ప్రైజింగ్‌గా ఉంది. ఎందుకంటే ఆయన ఉన్న మూవీస్‌లో ఎప్పుడు కొద్దిసేపే ఉంటారు. మధ్యలో చనిపోతారు. ఈ మూవీలో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నారు. ఈ మూవీలో నాకు బాగా నచ్చింది అండ్ అందరికి బాగా నచ్చి ఈ సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి రీజన్ వచ్చేసి ఎలాంటి ఎండింగ్‌లో ఫోర్స్ మెసేజ్ లేదండి. ఏదైతే కామెడీ నుంచి మూవీ స్టార్ట్ అయిందో ఎండింగ్‌లో కూడా అదే కామెడీతోనే ఎండ్ చేశారు. ఎక్కడ కూడా ఫోర్స్ మెసేజ్ కానీ ఏదో సెంటిమెంట్ ఎవరినో చంపేసి అలాంటివి ఏవి తీయలేదు. మన లైఫ్‌లోనే ఎన్నో హెడ్‌ఏక్స్ ఉంటాయి. మూవీ చూడడమే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూస్తాం కదా! సో, అలాంటి బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ అండి. డెఫినెట్‌లీగా ఈ మూవీ అయితే థియేటర్‌లోకెళ్ళి చూడండి. విత్ ఫ్రెండ్స్‌తోనే చూడండి. ప్రతి 5 మినిట్స్‌కి ఒక కామెడీ సీన్ అయితే ఉంటది. ఏ కామెడీతోనో స్టార్ట్ చేశారో అదే కామెడీతోనైతే ఎండ్ చేశారు. డెఫినెట్‌లీగా ఈ మూవీ అయితే థియేటర్‌లోకెళ్ళి చూడండి. అండ్ ఓటీటీలో వచ్చినప్పుడు కూడా ఒకటికి 2 సార్లు చూసేసేయండి. ఏం తప్పులేదు. థాంక్ యూ సో మచ్.